నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 76వ శ్లోకం అండి. హర క్రోధజ్వాలావలిభిః అవలీఢేన వపుషా గభీరేతే నాభీసరసి కృతసంగో మనసిజః సముత్తస్థౌ తస్మాత్ అచలతనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జనని రోమావలిరితి. హర క్రోధజ్వాలావలిభిః అవలీఢేన వపుషా గభీరేతే నాభీసరసి కృతసంగో మనసిజః సముత్తస్థౌ తస్మాత్ అచలతనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జనని రోమావలిరితి. ఈ శ్లోకం యొక్క భావం అండి. ఓ అచల తనయ, హరుని క్రోధాన్ని జ్వాలావళిచే ఆక్రమించబడ్డ శరీరం గల మదనుడు సరోరూపమైన నీ నాభిని ఆశ్రయించాడు కనుక జనని విజ్ఞులు మదనుని దేహ బహిర్గతమైన ధూమాన్ని నీ నూగారుగా గ్రహిస్తున్నారు. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.